హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే ఈరోజు అయితే మా హస్బెండ్ చెప్పాను కదా న్యూ ఇయర్కి తిరుపతి వెళ్ళాడని. సో ఫస్ట్ అయితే అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి చూడండి, మోక్ష మార్గం నుండి పాపం అతి కష్టం మీద బయటకు వస్తున్నాడు. సో మొత్తానికైతే అరుణాచలంలో దర్శనం అయిపోయి ఇంకా తిరుపతికి అయితే బయలుదేరారనమాట. చూడండి. సో ఈసారి కూడా ఫ్రెండ్స్తోనే పోయిండండి. ఈయన ఫ్రెండ్స్తో బాగా టూర్లు వేస్తాడనమాట. ఇంకా అక్కడైతే నాకు అంటే అక్కడ తిరుపతిని చూస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట. అక్కడ వీడియోస్ అన్నీ నాతో షేర్ చేసుకుంటుండు. సో నాతో పాటు మీరు కూడా అందరు చూస్తారని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు. ఎన్నిసార్లు పోయినా అసలు తనివి తీరని ప్లేస్ అంటూ ఒకటి ఉంది మన జీవితంలో అంటే అది నా తిరుపతి అండి. నా జీవితంలో అయితే అసలు ఇప్పటికొక 6 టైమ్స్ పోయిండొచ్చు నేను. చాలా బాగుంటుంది అనమాట. అసలు కలియుగంలో హెవెన్ అంటే ఇంకా స్వర్గం ఎట్లుంటుందో మనకు తెలియదు. ఇంకా అక్కడికి పోతే అన్ని బాధలు మర్చిపోతాం. అసలు తిరుపతిలో దిగినాము ట్రైన్ అంటే ఇంకా మనకు అసలు ఈ హైదరాబాద్లో అసలు హైదరాబాద్ ఏం గుర్తురావన్నమాట. నాకైతే అట్లా అనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉంది అసలు. ఏడుకొండలవాడ వెంకటరమణ ఏందయ్యా నీ సేవ చూడండి. అక్కడ ఎంత అసలు ఆ వీధులది అంటే మనకి ఇవి మాడ వీధులు అంటారు కదా, చాలా అసలు తిరుపతి గురించి ఇంకా నేనేం వర్ణించలేను అనుకోండి. కాకపోతే మీరు కూడా చూస్తారు నాతో పాటు అని వీడియో అప్లోడ్ చేస్తున్నా. చూడండి ఎంత మంచిగా దీవెనిస్తుందో ఏనుగు. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట, తిరుపతిని వర్ణించలేము. కానీ ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలనిపించే ప్లేస్ అనమాట. సో ఇక్కడైతే మంచిగా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్టు. అంటే ఎప్పుడు ఏదో ఒకటి మంచిగా అయితేనే ఉంటాయి అన్నమాట కల్చరల్ ప్రోగ్రామ్స్ తిరుపతిలో. చూడండి అందరూ ఇట్లా బ్రాహ్మణులు అండి, వీళ్ళందరి దేవి స్వామివారి ఊరేగింపు కదా. అసలు చాలా బాగుందన్నమాట తిరుపతిలో. సో మీరు కూడా అంటే ఈ న్యూ ఇయర్ 2026లో ఫస్ట్ టూర్ అనమాట అయినది. మేము కూడా ఎక్కువ 2-3 మంత్స్ తర్వాత ప్లాన్ చేసి వెళ్ళాలి తిరుపతికి. సో మొత్తానికైతే ఇది వెంగమాంబ ఏంది మనకు అన్నదాన సత్రం తెలుసు కదా అందరికీ. సో అక్కడికైతే వెళ్ళినట్టున్నాడు చూడండి. ఇంకా లోపల వ్యూ అబ్బా ఎంత బాగుంది కదా. సో చూడండి తిరుమల కొండ ఇక్కడ మనకు చాలా బాగుంటుంది కదా, కలర్ఫుల్గా మొత్తం కొండ మొత్తం చూపించేస్తారు ఇట్లా మనకు. ఇంకా మొత్తానికైతే ఇంకా తింటున్నారు. అసలు ఎంత అదృష్టం ఉంటే కానీ మనం తినలేము. అది మన అసలు పుణ్యం, ఎన్నో జన్మల పుణ్యం అనుకోవాలి తిరుపతిలో ఇట్లా అన్నదాన సత్రంలో తినడము. మేమైతే ఎప్పుడు వెళ్ళినా అయితే ఖచ్చితంగా తింటామండి, ఒక్కసారన్నా తింటాము. చూడండి వడ కూడా పెట్టిరు. సో ఇంకా ఈ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అసలు ఎంతమంది, కొన్ని లక్షల మంది తింటారు నాకు తెలిసి. అసలు చూడండి ఎంత బాగుందో. వ్యూ కూడా చాలా బాగుంది కదా. తిరుపతిలో ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు పిలుపు వస్తుందో స్వామివారి నుండి ఎదురు చూస్తున్నాను అనమాట, ఆయన పిలుపు కోసం. ఆయన పిలుపు రాందే అయితే మనం ప్రయాణించామంట కదా అంటుంటారు. సో పిలుపు వచ్చేసింది అని అంటారు కదా. చూడండి ఇది నేను ఇక్కడ అన్నీ మాడవీధులే కనిపిస్తున్నాయి. అంతా లైట్స్తో మంచిగా అలంకరించారు కదా, కలర్ఫుల్గా ఉంది చూడడానికి. సో తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? బాయ్.